తెలుగు వాళ్ళు గొప్పవాళ్లే, కానీ ఒక తెలుగువాడు పైకొస్తుంటే నలుగురు తెలుగువాళ్ళు అడ్డుపడి వాడిని కిందకి లాగేస్తారు. ఇదే వాళ్ళ స్వభావం అని అంటూ ఉంటారు. అప్పుడప్పుడు కన్నడ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారా అని అనిపిస్తుంది. కానీ ఈ విషయంలో మనకి కన్నడ వాళ్ళకి కాన్సెప్ట్ పరంగా చాలా తేడా ఉంది. మనలో ఒకడు ఎదుగుతుంటే ఓర్వలేక దించాలని అనుకోవచ్చు, కానీ కన్నడ వాళ్ళు తోటి కన్నడికుల్ని అటాక్ చేసి దిగలాగేది స్వలాభం కోసం కాదు, భాష కోసం. మరి విషయం ఏంటో తెలియాలంటే చివరి వరకు ఈ వీడియో చూడండి. తాజాగా ఇప్పుడు కన్నడ ప్రేక్షకుల కోపానికి గురవుతున్న నటి ఎవరో తెలుసా? చిరంజీవి విశ్వంభర సినిమాలో చేస్తున్న కన్నడ హీరోయిన్ ఆశికా రంగనాథ్. కన్నడ వాళ్ళకి ఎంత లేదన్నా భాషాభిమానం బాగా ఎక్కువ. తమ భాషని చులకన చేస్తే ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే ఏకి పడేస్తారు. ఆ మధ్య రష్మిక తనకి కన్నడంలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ని గౌరవించలేదు, అసలు కన్నడ భాషే తెలియనట్టుగా ప్రవర్తిస్తోంది అంటూ ఆమె మీద బాగా అటాక్ మొదలైంది. ఇప్పటికి కూడా కన్నడ వాళ్ళు రష్మిక మీద కోపంగానే ఉన్నారు. ఇదిగో ఇప్పుడు ఆ స్లాట్లో ఆశికా రంగనాథ్ పడిందా అనిపిస్తోంది. కోర్స్ ఈమె చేసిన తప్పేమీ లేదు, కానీ ఈ మధ్యకాలంలో ఈమెకి తెలుగు ఆఫర్స్ వచ్చిన తర్వాత ఈమె కన్నడాన్ని బొత్తిగా పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాయ్ అందరికీ నమస్కారం, ఎల్రిಗೂ నమస్కార. నాకు తెలుగు అంత బాగా రాలేదు, కానీ మీకోసం ట్రై చేస్తాను, ప్లీజ్ అడ్జస్ట్ చేయండి. కళ్యాణ్ రామ్ చేసిన అమిగోస్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంటర్ అయ్యి అతను కూడా మీలాగే ఉన్నాడు. ఆ తర్వాత నా సామిరంగ సినిమాతో నాగార్జున పక్కన చేసి కొంత గుర్తింపు పొందింది ఆశిక. సాయంత్రం ప్రబల తీర్థం అయిన తర్వాత పోయి తెగిన తలలు ఎన్నున్నాయో లెక్కెట్టుకో. ఇప్పుడు చిరంజీవి విశ్వంభర సినిమాలో ఓ పాత్రలో చేస్తోంది. కోర్స్ మెయిన్ హీరోయిన్ కాదనుకోండి, మెయిన్ హీరోయిన్ త్రిష. జనరల్గా కన్నడ హీరోయిన్లు తెలుగు తమిళాల్లో ఛాన్సులు ఎక్కువ వస్తే తర్వాత నెమ్మదిగా కన్నడానికి ప్రయారిటీ తగ్గిస్తూ ఉంటారు. ఇందుకు వేరే కారణం ఏమీ లేదు. తెలుగులో బడ్జెట్స్ ఎక్కువ, పేమెంట్స్ ఎక్కువ, రెమ్యూనరేషన్స్ ఎక్కువగా వచ్చే భాషలో బిజీ అయ్యే టైంలో మళ్ళీ తన సొంత భాషలో యాక్ట్ చేయాలంటే కుదరడం కూడా కష్టమే. ఎందుకంటే గుర్తింపు వచ్చాక ఆ టైం చాలా వాల్యుబుల్ అయిపోతుంది. ఇషికా కాబోయే వాడికి ఉండాల్సినవి ఈ క్వాలిటీస్ కాదు, సూపర్ హీరోలా ఉండాలి. ఇలా హీరోయిన్లు ఇతర భాషల్లో బిజీ అయి కన్నడాన్ని నిర్లక్ష్యం చేయడం కన్నడ ప్రేక్షకులకి నచ్చదు. అందుకే ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో ఆశికా రంగనాథ్ని టార్గెట్ చేశారు. ఎప్పుడు చేస్తున్నావు కన్నడ సినిమా అంటూ అడుగుతున్నారు. తెలుగులో అవకాశాలు వచ్చాయి కదా అని కన్నడ మర్చిపోవద్దు అని హెచ్చరిస్తున్నారు కూడా. ఏం చేస్తున్నాడేంటి మీ ఓడు? నిన్నే మామిడి తోటలు 20 మందిని ఓతకొట్టుడు కొట్టేశాడు. ఆడేమన్నా కుర్రాడు అనుకుంటున్నాడా? ఆమె నచ్చ చెప్పేలా సమాధానాలు ఇస్తోంది. అయ్యో, నా సొంత భాష కన్నడం, అది ఎలా మర్చిపోతాను, త్వరలోనే ఒక కన్నడ సినిమా కూడా చేస్తాను అని చెబుతోంది. నిజానికి ఇప్పుడు ఆశికా లిస్టులో కన్నడ సినిమా ఒక్కటి కూడా లేదు. దీన్నే కన్నడ ప్రేక్షకులు వేలెత్తి చూపుతున్నారు. కాస్త పైకి వచ్చే వరకు కన్నడాన్ని వాడుకోవడం, రెమ్యూనరేషన్ ఎక్కువ వచ్చే ఇతర భాషల్లో ఛాన్సులు రాగానే కన్నడాన్ని మర్చిపోవడం స్టార్స్కి అలవాటు అయిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా మాతృభాషని గౌరవించాల్సిందే. భాషని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఎంత స్టార్స్ అయినా సరే హెచ్చరించాల్సిందే. తెలుగు వాళ్ళకైతే ఈ ఆత్మగౌరవం చాలా తక్కువ, కానీ కన్నడిగులకి తమిళులకి తమ భాష పట్ల ఎంతో గౌరవం, నిబద్ధత ఉన్నాయి. ఎవడో వచ్చి మన నెత్తిన ఆ హిందీ రుద్దుతుంటే మన భాష వాడికి నేర్పడం మానేసి వాడి భాషకి దాస్యం చేస్తుంటారు కొందరు ఇక్కడ. కానీ కన్నడిగులు, తమిళులు ఎప్పుడూ అలాంటి తప్పు చేయరు. ఏ భాషలో ఎంత ఎదిగినా తన భాషని మాత్రం మర్చిపోకూడదు. దాన్ని అగౌరవపరచడం అసలే కరెక్ట్ కాదు. ఈ విషయంలోనే కన్నడ వాళ్ళకి రష్మిక మీద అంత కోపం వచ్చింది అప్పట్లో. అయితే ఈ పాన్ ఇండియా సీజన్లో హీరోలైనా హీరోయిన్లైనా తమ భాషతో పాటు పక్క భాషల్లో కూడా కెరీర్ వెతుక్కుంటున్నారు. ఇతర భాషల్లో చేయడం తప్పు కాదు, కానీ ఇంకా పూర్తిగా ఎదగకుండానే వాళ్ళ మీద ఆంక్షలు పెడితే అసలుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. నిజానికి పాపం ఆశికా రంగనాథ్కి ఇంకా ఒక సరైన హిట్టే రాలేదు తెలుగులో. సరైన బ్రేక్ కూడా రాకముందే అప్పుడే ఆమెని కిందికి దిగలాగే ఈ ధోరణి కొంతమందికి అతిగా అనిపించవచ్చు. అదేంటండి, పాపం అమ్మాయి కెరీర్లో పైకి రావాలని ట్రై చేస్తోంది, మీరు భాషాభిమానం అంటూ ఇరికించి ఆమె కెరీర్ని నాశనం చేయడం ఏంటి, ఇదేం అతిరా బాబు అని కొందరు అనొచ్చు. కానీ తిక్కకో లెక్కుంది అన్నట్టు ఈ అతికి కూడా ఒక స్పష్టమైన కారణం ఉంది. కన్నడ వాళ్ళు దేన్నైనా సహిస్తారు, కానీ తమ భాషని తక్కువ చేసి చూస్తే అస్సలు ఊరుకోరు. ఈ హీరోయిన్స్ మనం ఎంతో ఆదరిస్తే ఎదిగి తర్వాత ఆ ఆదరణ మొత్తం మర్చిపోయి నేను ఫలానా, మీకు మాకు సంబంధం లేదు అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ప్రేక్షకులకి. ఉదాహరణకి విజయశాంతిని అతి ఎక్కువగా ఆదరించిన వాళ్ళు ఆంధ్రజనం. ఆమె తర్వాత ప్లేట్ ఫిరాయించి నేను పూర్తి తెలంగాణ అని చెప్పి ఆంధ్రాకి వ్యతిరేకంగా పనిచేసింది. అది ఎంతోమందికి బాధ కలిగించింది.
కన్నడ వాళ్ళు ఇలాంటివి అస్సలు సహించరు. తాను ఎదిగిన తర్వాత రష్మిక కన్నడాన్ని కించపరచడం వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. రేపు ఈ అమ్మాయి కూడా రష్మికలాగా ఎదిగి కన్నడాన్ని ఎక్కడ అవమానిస్తుందో అన్నదే కన్నడ ప్రేక్షకుల బాధ. అందుకే వాళ్ళు ముందరే ఆశికాన్ని హెచ్చరిస్తున్నారు, కన్నడానికి విలువివ్వడం మర్చిపోవద్దు అని. భాష అంటే మన ఐడెంటిటీ. భాషాభిమానం అంటే ఏంటో, ఆత్మగౌరవం అంటే ఏంటో తెలియని వాళ్ళకి కన్నడిగుల పట్టింపు గురించి అర్థం కాకపోవచ్చు. ఇదేదో లాంగ్వేజ్ ఫెనటిసిజం అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అయితే లాంగ్వేజ్ అంటే ఐడెంటిటీ, అది మనం. ఎవరైనా వచ్చి నీ లాంగ్వేజ్ని తొక్కేసి వేరే లాంగ్వేజ్ని నీ మీద బలవంతంగా ఇంపోజ్ చేస్తుంటే అది ప్రజాస్వామ్య విరుద్ధం. ఆ అలుసంటూ ఒకసారి ఇవ్వడం మొదలు పెడితే ఈ హిందీ లాంటి భాషలు అందరి ఇండియాని కొందరి హిందీయాగా మార్చేయడానికి ప్రయత్నిస్తూ ఎంతో గొప్పవైన మన ప్రాచీన భారతీయ భాషలన్నింటినీ డామినేట్ చేసి కిల్ చేస్తాయి. కోర్స్ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఇప్పటివరకు అలా రాజ్యాంగ విరుద్ధంగానే హిందీని ఇతర ప్రాంతాల మీద రుద్దారనుకోండి. కనీసం ఇప్పటికైనా మేలుకుని అన్ని భాషల్ని సమానంగా చూసే పరిస్థితి రావాలి అంటే ఎవరికి వాళ్ళు తమ భాషని రక్షించుకోక తప్పని పరిస్థితి. ఇది అర్థమై భాష విషయంలో సెలబ్రిటీలనైనా సరే హెచ్చరించడానికి వెనుకాడని భాషాభిమానం మన తెలుగు వాళ్ళలో ఎప్పటికొస్తుందో ఏంటో. అందరికీ నమస్కారం, ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. నాకు తెలుగు అంత బాగా రాలేదు, కానీ మీకోసం ట్రై చేస్తాను. ప్లీజ్ అడ్జస్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.